ఎవరీవన్ గుడ్ మార్నింగ్. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని సడన్ లైవ్కి వచ్చాను. సో యాజ్ యూ ఆల్ నో, నేను ఆల్రెడీ డిండి ట్రిప్లో ఉన్నాను. సో ఇక్కడ హోటల్లో చాలా కాస్ట్ చెప్పారు. బ్రేక్ఫాస్ట్ బూఫే వాజ్ 1000 రూపీస్ అంట, అండ్ కిడ్స్ బూఫే వచ్చేసి 500 అంట, ఇంక్లూడింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ అండ్ ఎవ్రీథింగ్. సో అంత కాస్ట్ చాలా టూ మచ్ అనిపించింది. పిల్లలు ఎంత తింటారో తెలియదు కదా, అంత కాస్ట్ ఎందుకని. సో వీ థాట్ వై నాట్ కమ్ అవుట్ అండ్ ఎక్స్ప్లోర్ అని. సో వీ కేమ్ అవుట్. ఇక్కడ శివకోటి పాలెం ఈ ఏరియా. సో అక్కడ జంక్షన్లో ఒక్కడు హోటల్ అనమాట. ఎంత బాగుందో బ్రేక్ఫాస్ట్ అయితే, వెరీ నైస్ అండి. అసలు ఒక 50 రూపీస్లో ఒక దిబ్బ రొట్టె, ఒక ప్లేట్ దిబ్బ రొట్టె, ఒక ప్లేట్ వడ, ఒక ప్లేట్ ఇడ్లీ 50 రూపీస్లో వచ్చాయి. బట్ ఎంత టేస్టీ అండ్ ఎంత బాగుందంటే క్వాలిటీ ఈజ్ వెరీ టేస్టీ. సో కార్లో తిందామని ప్యాక్ చేయించుకొని లేదు ఒకసారి వెళ్ళి చూద్దామని మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. వచ్చి కూర్చొని ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ. అసలు ఆల్రెడీ 9:30 కూడా అవ్వలేదు, టిఫిన్స్ అన్నీ అయిపోయినాయండి. వచ్చిన వాళ్ళు పార్సల్ వాళ్ళకి ఒక్కరికే ఇస్తున్నారు, ఫ్రెష్ ఆర్డర్స్ ఏవి తీసుకోవట్లేదు. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. సో వెరీ నైస్ అండి. ఐ హైలీ రికమెండ్ దిస్ ప్లేస్. అసలు ఒక 10 రూపీస్కి ఒక ఆనియన్ దోశ అంటే క్వాలిటీ వైజ్ ఇస్ వెరీ గుడ్. అంబియన్స్ కొంచెం ప్రాబ్లం, బట్ అదర్వైజ్ చాలా చాలా బాగుంది. సో బ్యాక్ కెమెరా పెడుతున్నాను. దిస్ ఇస్ ద జంక్షన్ అనమాట. ఈ జంక్షన్లో సో దిస్ ఈస్ ద హోటల్ అండి, జంక్షన్లో ఉంటుంది. సో హైవే, మంచి హైవే పాయింట్. సో ఇలాగా మా బాబు ఉన్నాడు ఇక్కడ. సో వెరీ నైస్, వెరీ నైస్, చాలా చాలా నచ్చింది నాకు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రిటర్న్ జర్నీలో కూడా ఇక్కడికే వచ్చి చేద్దాం అనుకుంటున్నాను. టుమారో వాళ్ళకి ప్రాపర్గా ఇంటిమేట్ చేసి ఐ ట్రై టు డూ ఎ స్మాల్ వీడియో విత్ ద ఓనర్స్ అండి. వెరీ నైస్ రిసీవింగ్, వెరీ నైస్ టేస్ట్ అండ్ క్వాలిటీ, వెరీ నైస్. హైలీ రికమెండ్ దిస్ ప్లేస్ అండి. ఎవరైనా డిండి రిసార్ట్స్కి వస్తే మాత్రం శివకోటి పాలెం. సో అక్కడ ఒక్కడు హోటల్ అండి, జంక్షన్లో ఉంది. అంతర్వేది వెళ్ళడానికి టర్న్ తీసుకునే పాయింట్లో ఉంది. వెరీ నైస్. డూ విజిట్ హియర్ ఇఫ్ యు ఆర్ ఎనీవేర్ నియర్ బై అండి. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్ బాయ్.